రాజమౌళి ఆఫర్ను రిజెక్ట్ చేసిన బాలీవుడ్ స్టార్ 15 రోజులకు 20 కోట్ల రెమ్యునరేషన్ అయినా సరే ఎస్ఎస్ఎంఈ 29కి నో. ఏం మారింది? మొన్న సందీప్ రెడ్డి వంగ, నేడు జక్కన్న. ఇదంతా వాళ్ళ కుళ్ళు బుద్ధి. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశ టీవీ. బాహుబలి సిరీస్లతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రపంచ స్థాయికి పెంచిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు. ఆర్ఆర్ఆర్తో టాలీవుడ్ని మరొక్కసారి హాలీవుడ్ రేంజ్లో నిలబెట్టారు. ఏకంగా ఆస్కార్ అవార్డు సాధించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అరుదైన రికార్డును అందుకున్నారు రాజమౌళి గారు. ఎవరు అవునన్నా కాదన్నా దేశంలో #1 డైరెక్టర్ ఇప్పట్లో రాజమౌళి గారే. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు సైతం రీసెంట్గా జరిగిన వేవ్ సమ్మిట్లో తన ప్రతిభను మెచ్చుకున్నారు. ఆయనతో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ టు బాలీవుడ్ వరకు బడా ప్రొడ్యూసర్లు వందల వేల కోట్ల బడ్జెట్ పెట్టడానికి రెడీగా ఉన్నారు. అలాంటి డైరెక్టర్ డైరెక్షన్లో ఎలాంటి యాక్టర్ అయినా యాక్ట్ చేయాలనుకుంటారు. రాజమౌళి గారి సినిమాలో చిన్న ఛాన్స్ దొరికినా చాలని అనుకునే స్టార్స్ ఎంతోమంది ఉన్నారు. బాలీవుడ్ బిగ్ స్టార్స్ మొత్తం జక్కన్న గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటిది ఓ యాక్టర్ మాత్రం రాజమౌళి గారి ఆఫర్ ఇస్తే రిజెక్ట్ చేశాడంట. భారీ రెమ్యునరేషన్, మంచి క్యారెక్టర్ ఇస్తానన్నా కూడా ఆ నటుడు నో చెప్పాడని మీడియాలో స్టోరీస్ వస్తున్నాయి. అవి చూసిన సినీ లవర్స్ అందరూ కూడా ఆ నటుడు ఎవరు, ఏకంగా రాజమౌళి గారు ఆఫర్ ఇస్తే ఎందుకు రిజెక్ట్ చేశాడని సెర్చ్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లోనే తన నెక్స్ట్ సినిమా మహేష్ బాబు గారితో చేస్తాడని అప్పుడే క్లారిటీ ఇచ్చేశాడు. అండ్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో ఎస్ఎస్ఎంఈ 29 అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా చేస్తున్నారు రాజమౌళి గారు. అండ్ ఇక టాలీవుడ్ నుంచి ఫస్ట్ పాన్ వరల్డ్ సినిమాగా దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు జక్కన్న. ఒడిశాలో షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చినటువంటి ఈ మూవీ యూనిట్ అక్కడ కొన్ని ఇంపార్టెంట్ షూట్స్ చేసుకొని అండ్ అయితే ఆ సినిమాకు సంబంధించినటువంటి నిత్యం ఏదో ఒక గాసిప్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. కొంతమంది స్టార్స్ ఎస్ఎస్ఎంఈ 29లో యాక్ట్ చేస్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఫస్ట్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారిని ఆయన గురించి వార్తలు రాగా ఆయన ఈ సినిమాలో డెఫినెట్గా యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక దీంతో ఈ సినిమా మీద వచ్చినటువంటి గాసిప్స్ అన్నీ కూడా అంత ఈజీగా కొట్టేయడం లేదు ఆడియన్స్. అయితే దాని తర్వాత ప్రియాంక చోప్రా గారు కూడా అన్నారు, ఆమె కూడా యాక్ట్ చేసింది. అండ్ తర్వాత విక్రమ్ గారు అన్నారు, రీసెంట్గా విక్రమ్ గారు తమిళ్లో చేస్తున్నారన్న టాక్ కూడా వినిపించింది. అయితే అది ఇంతవరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు కానీ ఉంటుంది. బట్ ఇక ఎస్ఎస్ఎంఈ 29 గురించి మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఈ సినిమాలోని ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం రాజమౌళి గారు ఓ బాలీవుడ్ యాక్టర్ని అప్రోచ్ అవ్వగా దాంతోపాటు 20 కోట్ల రెమ్యునరేషన్స్ ఆఫర్ చేశాడట. అండ్ అయినప్పటికీ కూడా ఆ యాక్టర్ జక్కన్నకి నో చెప్పాడట. ఆ విషయాన్ని బాలీవుడ్ మీడియాతో తెగ ప్రచారం చేస్తుంది, అంటే అక్కడ ఉన్నటువంటి మీడియా. అండ్ ఇక ఆ నటుడు ఎవరో కాదు, బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి దిగ్గజం నానా పటేకర్ గారు. ఎస్ఎస్ఎంఈ 29 కోసం రాజమౌళి గారు స్వయంగా పూణే వెళ్ళి నానా పటేకర్ గారిని కలిసి దానికి సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం చెప్పారట. కేవలం 15 రోజులు డేట్స్ ఇస్తే చాలని అండ్ అందుకోసం 20 కోట్ల రెమ్యునరేషన్స్ కూడా ఆఫర్ చేశాడట. అయితే తన కథ అండ్ తన క్యారెక్టర్ అన్నీ కూడా ఎంతో బాగున్నప్పటికీ ఆ రోల్కు తాను న్యాయం చేయలేనంటూ కూడా నానా పటేకర్ గారు భావించి సున్నితంగా రాజమౌళి గారికి నో చెప్పినట్లుగా ఆ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అండ్ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. ఇదంతా హిందీ మీడియా అండ్ బాలీవుడ్ వర్గాలు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం అని కూడా మండిపడుతున్నారు. అండ్ రాజమౌళి గారు అడిగితే చిన్న క్యారెక్టర్లో అయినా కనిపించేందుకు బాలీవుడ్ స్టార్స్ మొత్తం కూడా క్యూ కడతారని, అండ్ అలాంటిది నానా పటేకర్ గారు ఎందుకు రిజెక్ట్ చేస్తారని కూడా ప్రశ్నిస్తున్నారు. సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిన ఈ వార్త నిజమో అబద్ధమో తెలియాల్సి ఉంది. కానీ అయితే రీసెంట్గా ఇదే విషయం మీద అంటే సందీప్ రెడ్డి వంగ గారిని కూడా ఇలానే బ్యాట్ చేశారు. ఎందుకంటే దీపిక గారు ఆల్మోస్ట్ స్పిరిట్ స్టోరీని ఏదైతే ఉందో ఆ స్టోరీని ఫస్ట్ ఆవిడకి చెప్తే ఆవిడ పెట్టినటువంటి కొన్ని కండిషన్స్ అండ్ టైమింగ్స్, ఆవిడ రెమ్యునరేషన్స్, ఎక్స్ట్రా ఛార్జెస్ ఇవన్నీ కూడా ఆమె డిమాండ్ చేసేసరికి సందీప్ రెడ్డి వంగ గారు ఆల్మోస్ట్ అంతా లేదు, అవసరం లేదని అదే యానిమల్ సినిమాలో యాక్ట్ చేసినటువంటి తృప్తి డిమ్రీ గారిని ఇద్దరిని వాళ్ళు తీసుకెళ్ళి ఆ సినిమాలో స్పిరిట్లో హీరోయిన్గా కన్ఫర్మ్ చేశాడు. సో అయితే బాలీవుడ్ మీడియాలోకి సంబంధించినటువంటి పిఆర్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా అండ్ ఇక ఈయనకు సినిమాలు చేయడం రాదు, ఈ సినిమాలు ఎక్కువగా బోల్డ్ సీన్స్ మాత్రమే ఉన్నాయి, సో కంప్లీట్గా అవన్నీ అన్నెసెసరీగా ఉన్నాయని చెప్పేసి దాన్ని మొత్తం స్టోరీని కూడా బయటికి లీక్ చేసే ప్రయత్నాలు కూడా చేశారు. అండ్ దానికి కౌంటర్గానే సందీప్ రెడ్డి వంగ గారు అన్నారు, అండ్ నాకు నా స్టోరీ మొత్తం రివీల్ చేసినా నాకు పెద్ద భయపడాల్సిన అవసరం లేదు, అండ్ నేను భయపడను కూడా, నేను భయపడే రకం కాదు భయపెట్టే రకం, అవసరమైతే నా సినిమా మొత్తం చెప్పినా నేను వేరే తీసేసుకుంటాను అని కూడా ఆయన అనౌన్స్ చేసి ఇలాంటి చీప్ ట్రిక్స్ కానీ ఇలాంటి
ప్రచారం చేయొద్దని కూడా ఒక సాలిడ్ ట్వీట్ ఒకటి వేసాడు ఆయన. దానికి తోడు దీపిక గారు కూడా కొన్ని నేను చేసేటువంటి పనులు నాకు తెలుసు, నేను బోల్డ్ సీన్స్ చేయడం పెద్ద కొత్త కాదు అని ఈ రకం కూడా ఇండైరెక్ట్గా కూడా సమాధానం చెప్పింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే సౌత్ వాళ్ళు ఇక్కడికి వచ్చి రూల్ చేస్తున్నారు అని కూడా వాళ్ళకి కొంచెం నచ్చట్లేదని కూడా టాక్. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారు అప్పటి వరకు వాళ్ళకి హిట్ లేదు. యానిమల్ తీసిన తర్వాత అండ్ బాబీ డియోల్ లాంటి ఒక గ్రేట్ యాక్టర్ని ఆయన కంబ్యాక్ ఇచ్చి అండ్ ఆయన పేరు చెప్తేనే, సందీప్ గారి పేరు చెప్తేనే ఎమోషనల్ అయ్యేంత సక్సెస్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ గారు. అక్కడ రూల్ చేశారు. అంటే కబీర్ సింగ్ చేశారు, దాని తర్వాత మళ్ళీ యానిమల్ చేసి చాలా చాలా పెద్ద హిట్ కొట్టాడు. దాని తర్వాత ఇప్పుడు రాజమౌళి గారు ఆల్మోస్ట్ ఆర్ఆర్ఆర్ తోటి చాలా రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ పాన్ వరల్డ్ రాబోయేటువంటి సినిమా సేమ్ రాజమౌళి గారి డైరెక్షనే. అండ్ ఇక ప్రభాస్ గారి రికార్డ్స్ కూడా అందులో మనకు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి కల్కి కూడా చాలా మంచి హిట్ అయింది కాబట్టి సో సౌత్ డైరెక్టర్స్ అంటే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు నార్త్ అంటే బాలీవుడ్ని కూడా ఏలేస్తుంది కాబట్టి సౌత్ వాళ్ళు చేసేటువంటి సినిమాలు అక్కడ వాళ్లకు జీర్ణించుకోలేకపోతున్నారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. సో అందుకోసమనే నానా పటేకర్ గారు చెప్తే స్టోరీ రిజెక్ట్ చేశారు అంటున్నారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? ఆయన సినిమాలు రాజమౌళి గారి సినిమా అంటే డెఫినెట్గా ఎవరైనా చేయాల్సిందే. ఆయన ఒక యాక్టర్, ఈయన ఒక డైరెక్టర్. అలాంటిది నేను ఆ క్యారెక్టర్ ఎందుకు చేయలేను అంటారు? అంటే యాక్టర్ అన్నప్పుడు అన్ని క్యారెక్టర్స్ చేస్తారు. బికాజ్ అటు ఇటు ఉన్నప్పుడు ఇన్ కేస్ కొంచెం అటు ఇటు ఉంటే డైరెక్టర్ సజెషన్స్ ఆర్ వేరే దానికి వర్క్షాప్ అవన్నీ చేసి కూడా చేయడానికి సిద్ధపడతారు. బట్ ఆయనంతటా ఆయన వెళ్ళి 20 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చి ఒక మంచి పేరు ఇస్తానంటే ఎవరు వద్దంటారు? సో అందుకోసమనే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దు బాలీవుడ్. అండ్ ఇది కూడా జీర్ణించుకోలేకనే సౌత్ వాళ్ళు సక్సెస్ చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళని కొంచెం ఎక్కడో తొక్కుదాం అనే ఉద్దేశంలో బాలీవుడ్ మీడియా ఇలా ప్రచారం చేస్తున్న కామెంట్స్ కూడా ఇప్పుడు వైరల్గా మారాయి. సో మొత్తంగా ఏంటంటే సో ఆయన మంచి యాక్టర్, బట్ ఆయనని రాజమౌళి గారు అప్రోచ్ అవ్వడం ఏంటంటే అండ్ ఆ క్యారెక్టర్కి ఆయన న్యాయం చేస్తారు కాబట్టి అనుకున్నారు. బట్ ఆయన రాజమౌళి గారి పర్స్పెక్టివ్లో ఎంత పెద్ద యాక్టర్ అయినా ఆ క్యారెక్టర్ సెట్ కాదంటే ఆయన తీసుకోరు. బట్ ఎంత చిన్న క్యారెక్టర్ అయినా ఆ క్యారెక్టర్ సెట్ అవుతుందంటే ఆయన పట్టుబట్టి తీసుకుంటారు. బట్ అందులో భాగంగానే వెళ్ళి అడిగారు అండ్ నో చెప్పారంటున్నారు. మేబీ అది అడిగారా లేదా ఆయన నో చెప్పారనేది తెలియదు కానీ బాలీవుడ్ మీడియా మాత్రం ఇలా ప్రచారం అయితే చేస్తుంది. సో మొత్తంగా మొన్న సందీప్ గారు, ఇప్పుడు జక్కన్న, సో ఏం మారింది వీళ్ళకి ఎన్ని రోజులు ఇంకా ఈ కుళ్ళు బుద్ధి అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో మరి ఎంతవరకు నిజం అనుకుంటున్నారు? నిజంగానే రాజమౌళి గారి సినిమాలో యాక్ట్ చేయడం ఎవరికి ఇష్టం ఉండదు? కావాలని వెళ్ళి కథ చెప్తే రిజెక్ట్ చేసే పర్సన్ ఉండుంటారా? సో ఈ విషయం మీద ఇంతవరకు అయితే క్లారిటీ లేదు కానీ బట్ ఈ విషయం మీద మీరేమనుకుంటారు? మరి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.